నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 2024 సంవత్సరంలో తిరుమల ఆదాయం ఎంతంటే 1365 కోట్ల రూపాయలు. గుడ్ న్యూస్, బిలేటెడ్ ఐటీఆర్ దాఖలకు గడువు పొడిగింపు. సమష్టిగా ప్రయత్నించాం, మార్పు సాధించాం. 2024 ఈ ఏడాదిపై మోదీ పోస్ట్. అలర్ట్, వచ్చే 3 రోజుల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వాతావరణ శాఖ వెల్లడి. 2024 సంవత్సరంలో తిరుమల శ్రీవారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రకటన చేసింది. అలాగే 2024 సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా 1365 కోట్ల రూపాయలను భక్తులు కానుకలు సమర్పించారు. ఇక నిన్న తిరుమలలోని 68,298 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 16,544 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం 4.1 కోట్లుగా నమోదైందని బోర్డు తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31తో గడువు ముగియనుండగా జనవరి 15వ తేదీ వరకు అవకాశం కల్పించింది. జూలైలో ఎవరైతే ఐటీఆర్ దాఖలు చేయలేదో వారు ఫైన్ చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే గడువులోపు ఐటీఆర్ సమర్పించినా, ఒకవేళ అవసరమైతే రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలనుకున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి పోస్టు పెట్టారు. 2024వ సంవత్సరంలో భారత్ సాధించిన విజయాలను గురించి వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. సమష్టిగా ప్రయత్నించి 2024లో అనేక విజయాలు అందుకున్నాం. 2025లో మరింత కష్టపడి పనిచేసి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకుందాం అని మోదీ పేర్కొన్నారు. దీనితో పాటు 2024వ సంవత్సరంలో భారత్ సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు. ఈ వీడియో ఒక ఏడాది కాలంలో సాధించిన పురోగతి, ఐక్యత, వికసిత్ భారత్ వైపు వేసిన అడుగులను గుర్తు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో 1-2 ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.